హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్న సైన్స్ సెంటర్ పాలకొల్లో ఏర్పాటు చేశారు. అది ఈరోజు ఇనాగ్రేషన్ జరుపుకుంది. అయితే ఈ సైన్స్ సెంటర్ ఏమిటి, ఇది దేనికోసం, ఎవరిని ఉద్దేశించింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇది మీరు తెలుసుకుని చాలామందికి చెప్పాల్సి ఉంది కూడా ఒక రకంగా. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల కొరకు, అది కూడా హ్యాండ్స్ ఆన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటది, ప్రతి స్కూల్లో కూడా సైన్స్ ల్యాబ్లు ఉంటాయి కదా, అక్కడ కూడా నిర్వహిస్తారు కదా అంటే కోర్స్ జరుగుతుంది. కానీ మోస్ట్లీ అది టీచర్ డెమాన్స్ట్రేషన్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్లస్ అన్ని రకాల డెమోస్ ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఎక్కువ పరిధిలో ప్రయోగాలు విద్యార్థుల చేత చేయించాలి, ఎక్కువ ప్రయోగాలు వాళ్ళు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకి పూర్తిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అయితే మనం ఎన్ననుకున్నా కానీ ఇటువంటి సెంటర్స్ నిర్వహించాలంటే దానికి ఎంతోమంది సహకారం చాలా అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటి, ఇక్కడ ఫిజికల్గా ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా, ఎంత రిసోర్సెస్ ఉన్నా, అక్కడ రిసోర్స్ పర్సన్స్ కూడా ఉండాలి. ఎంతోమంది రిటైర్డ్ ఉపాధ్యాయులు వీటి వెనక ఉండి వారు రిసోర్స్ పర్సన్స్గా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. అయితే ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు వెనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అందులో ముఖ్యంగా విద్యా చైతన్య సమాఖ్య పాలకొల్లు, అలంరాజు చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాదు, క్రియా సొసైటీ కాకినాడ, ఈ 3 సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి సెంటరే ఈ సైన్స్ సెంటర్. అయితే ఈ విద్యా చైతన్య సమాఖ్య పాలకొల్లు వారు ఏంటి అసలు అంటే, వీళ్ళు గత 13 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం చాలా రకాల కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా డివిజనల్ లెవెల్ టాలెంట్ టెస్టులు పెట్టడం, వాళ్ళకి ప్రైజ్ మనీలు అందించడం, అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ కోచింగ్ అంటే 8వ తరగతి విద్యార్థులు నేషనల్ లెవెల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అని ఎన్ఎంఎంఎస్ వాళ్ళ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. అయితే అది రెగ్యులర్ అకాడమిక్ కాకుండా ఒక కాంపిటేటివ్ టెస్ట్గా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించి, అది కూడా సెలవు రోజుల్లో, దాంతోపాటు ఒక మెటీరియల్ ఇచ్చి టెస్టులు పెట్టి ఎంతోమంది స్కాలర్షిప్ పొందారు. ఈరోజు ఆల్మోస్ట్ 100లో ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ క్యాంప్స్ అంటే సమ్మర్లో పిల్లల కోసం గ్రామరు, వేదిక్ మ్యాథమెటిక్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, డ్రాయింగ్ లాంటి విషయాల్లో వాళ్ళకి తర్ఫీదునివ్వటం, ఇలాంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ బాగా చదువుకుని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేక ఉన్నత చదువులకు దూరం అవుతుంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షలకు కూడా వీళ్ళు కొంతమంది విద్యార్థులకు సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా అల్లంరాజు చారిటబుల్ ట్రస్ట్, వీరు అల్లంరాజు రామశాస్త్రి గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అది కూడా సైన్స్ని ప్రమోట్ చేయటం, అదేవిధంగా స్కూల్స్కి ల్యాబొరేటరీస్ లాంటివి ఏర్పాట్లు చేయటం, లేదా ఈ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయటం. ఆల్రెడీ వీళ్ళు పెద్దాపురం కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా ఈ సైన్స్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రియా సొసైటీ, వీళ్ళు కూడా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలకి, అంటే నవోదయ, ఎన్ఎంఎంఎస్ వంటి ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఈ పుస్తకాలను అందించడం, అంటే వాళ్ళకి ఈ స్టడీ మెటీరియల్ లాంటివి,
అదేవిధంగా రకరకాల చిల్డ్రన్ ఫెస్టివల్స్ని వీళ్ళు కండక్ట్ చేయడం లాంటివి కూడా చాలా చేపట్టడం జరిగింది. అంటే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్స్, అంటే లైక్ మైండ్ సెట్స్ ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులు, సంస్థలు సో ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. సో కాబట్టి ఈ కార్యక్రమం అంటే ఇది ఏర్పాటు చేసి ఇది ఒక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు అని కాదు, ఇది మ్యాక్సిమం అలా నడుస్తూనే ఉంటుంది. వ్యక్తులు మారిన ఈ సంస్థ అనేది ఎప్పటికీ పిల్లల కోసం, విద్యార్థుల కోసం నడుస్తూనే ఉంటుంది. మరి దీని వెనుకున్నటువంటి ఎంతోమంది వ్యక్తుల కృషి, అంటే ఫిజికల్గా కొంతమంది బయటకు కనిపిస్తూ ఉంటారు, కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమం నిమిత్తం చాలామంది వ్యక్తులు ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు వాళ్ళ యొక్క సహకారాలను అందించారు. ముఖ్యంగా విద్యా చైతన్య సమాఖ్యం సభ్యుడైనటువంటి శ్రీశ్రీ గారు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా, యాక్చువల్గా ఆయన ఆలోచనతోనే ఇది రూపుదిద్దుకుంది. సో మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.